హాయ్ గైస్, ఈరోజు మనం బెజిల్ జోసెఫ్ గారు నటించిన ఓన్ మ్యాన్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓన్ మ్యాన్ అనగా బంగారు మనిషి. ఈ మూవీ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే మాత్రం బాగుంది. ఖచ్చితంగా ఈ మూవీని అయితే మీరు మాత్రం వన్ టైం వాచ్ చేయండి. ఎందుకంటే మూవీ ఎక్కడా కూడా మనల్ని బోర్ కొట్టించదు. బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే, బంగారాన్ని అద్దెకిచ్చి తర్వాత వచ్చే చదివింపుల ద్వారా బంగారానికి తగ్గట్టు లెక్కని తిరిగి పొందుతుంటాడు హీరో. అలా అలా ఒక పెళ్లికి ఇచ్చిన బంగారం తిరిగి దక్కించుకోవడంలో పడిన ఇబ్బందులు, ఆ తర్వాత హీరో ఆ బంగారాన్ని తిరిగి పొందుకున్నాడా లేదా అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ రివ్యూ విషయానికి వస్తే, మూవీ డబ్బింగ్ బాగుంది. హీరో మరియు విలన్ క్యారెక్టరైజేషన్స్ కూడా బాగున్నాయి. ఎవరికి వారు సూపర్గా యాక్ట్ చేశారు. కొత్తగా పెళ్ళైన అమ్మాయిగా చేసిన ఆవిడ యాక్టింగ్ కూడా బాగుంది. హీరో తన బంగారాన్ని తాను పొందే క్రమంలో తాను ఎంత డిటర్మినేషన్తో ఉన్నాడు అన్నది చూపించిన విధానం అయితే మనల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక జస్టిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, హీరో జోసెఫ్ గారు యాక్టింగ్ ఎప్పట్లాగానే ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. విలన్గా యాక్ట్ చేసిన ఆయన ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తాడో, తన క్రూయల్గా యాక్టింగ్ చేయడం కూడా అంత బాగా యాక్ట్ చేశాడు. తర్వాత ఈ మూవీలో ఒక చిన్న పాయింట్స్ని పట్టుకొని దాని చుట్టూ అల్లిన స్టోరీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే చూస్తున్న ప్రతి నిమిషం కూడా ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీతో మూవీ మొత్తం వెళ్ళటం అయితే జరిగింది. ఈ మూవీ నెగిటివ్ విషయానికి వస్తే, మలయాళం సినిమాలు ఉండేటట్లుగా కొంత స్లోగా ఉంటుంది. ఈ మూవీకి నేను ఇచ్చే 3.5 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీరు కనుక ఈ వారం ఓటీటీలో ఓ మూవీ చూడాలి అని ప్లాన్ చేస్తే మాత్రం ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి. అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఈ మూవీ చూసిన తర్వాత కూడాను నా రివ్యూ నచ్చినట్టు అయితే, లేదా మీ ఒపీనియన్ తెలియజేయాలనుకుంటే ఒక్కసారి ఛానల్లోకి తిరిగి వచ్చి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.